గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మీరు? నేను గుంటూరు ప్రాపర్. సో వర్క్ లొకేషన్ హైదరాబాద్. ఓకే. సో ఏంటి గుంటూరుకి ఎందుకు వచ్చేసారు ఇప్పుడు? గుంటూరు మాది నేటివ్ ప్లేస్ ఇదే. ఓకే. వస్తూ ఉంటారా? వస్తుంటాను హైదరాబాద్. సార్ ఈసారి అన్ని స్థానాల కంటే గుంటూరు పార్లమెంట్ గురించి దేశంలో చర్చ జరుగుతుంది. ఎందుకు అనేది అందరికీ తెలిసిందే. మరి ఎవరికి అవకాశం ఉంటుంది సార్ ఈసారి? ఖచ్చితంగా గుంటూరు పార్లమెంట్ వచ్చేసరికి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక డాక్టర్, అబ్రాడ్లో సెటిల్ అయ్యారు. ఓకే. ఆయన ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే సర్వీస్ చేద్దామని తన నేటివ్ ప్లేస్కి గుంటూరు పార్లమెంట్ వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడున్న అపోనెంట్ పార్టీని తీసుకుంటే వాళ్ళు బ్రౌన్ అండ్ బాటప్ అంతా ఇక్కడే. సో ఈ అపోజిషన్ పార్టీలో ప్రజెంట్ కంటెస్ట్ చేస్తున్న గుంటూరు ఎంపీ నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తున్న ఆయన ఓన్లీ ఆయన బిజినెస్ గ్రోత్ కోసమే. ఆయన ఒక్కళ్ళే కాదు, అపోజిషన్ పార్టీలో అందరూ కూడా ఓన్లీ వాళ్ళ పర్సనల్ గ్రోత్ కోసమే ఇక్కడ పనిచేస్తున్నారు. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన హీఈస్ వెల్ సెటిల్డ్ డాక్టర్. ఓకే. ఆయనకి ఇక్కడి నుంచి సంపాదించుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఒక రకంగా చూస్తే ఈ అక్రమ సంపాదన ఒక రక్తపు కూడుతో సంబంధించింది, రక్తపు కూడు లాంటిది. తీసుకెళ్ళి ఎవరు పెడతారు? వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పిల్లలు పెడతారు. ఈయనకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ వెరీ క్లియర్ ఆన్ ఆయన ఏం సర్వీస్ చేయాలనుకుంటున్నారో ఆయన వెరీ క్లియర్గా ఉన్నారు. పెమ్మసాని ఎట్లా తెలిసింది మీకు? ఎట్లా తెలుస్తుంది? చూస్తే తెలిసిపోద్ది కదండి. మనం చదువుకున్నాం, ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఓకేనా? ఎవరి మీద డిపెండ్ అయ్యలేము. ఈ రాజకీయాలు అనేసరికి ఈరోజు ఎలా తయారైపోయినాయి అంటే కంప్లీట్గా ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టుకోవాలి, ఆ రక్తపు కూడిని తీసుకెళ్ళి అంటే ప్రజలకు సంబంధించిన డబ్బు, ప్రజల కోసం వినియోగించాల్సిన డబ్బు, అది వాళ్ళ రక్తంతో సంబంధించింది. ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఎవరికి పెడుతున్నారు ఈరోజు? మన రాష్ట్ర ప్రజల్లో ఒక అభిప్రాయం బిల్డ్ అయి ఉంది, ఆల్రెడీ బిల్డ్ చేసేసారు రాజకీయ నాయకులు. మీరు ఏమైనా తినండి, మీరు ఎంతైనా సంపాదించుకోండి, మాకు కొంత పడేయండి, మేమేదో మా జీవితాలు మేము కొనసాగిస్తాం అనేలాంటి పరిస్థితులు ప్రజల్లో ఎంతో కొంత వాళ్ళకి కానీ ఇవ్వగలిగితే కొంత సైలెంట్గా వాళ్ళ జీవితం వాళ్ళు కొనసాగించే పరిస్థితులు వచ్చాయి. ఇది నేను ప్రజల్ని నిందించడం అని కాదు, కానీ వాస్తవ పరిస్థితి అదే జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈ అక్రమాలు, అవినీతి, లేకపోతే వెల్ సెటిల్డ్ ఇవన్నీ ఆలోచిస్తారా? మనకి ఏమొస్తుందనే కదా ప్రజలు ఆలోచిస్తారు. అలా చేసేసారు, సొసైటీని అలా మార్చేశారు. ఏమైంది? ఫస్ట్ సుఖంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి జెన్యూన్గా రావాల్సిన స్కీమ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అవసరం ఉండేది కాదు, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేశారు? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థల్ని సక్రమంగా పనిచేసేటట్లు చేయాలి ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు వచ్చినా. ఏం చేశారు? ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థని వీటిని నిర్వీర్యం చేసేసి వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి వాళ్ళేదో సొంత పాకెట్లో నుంచి తీసుకొచ్చి వాలంటీర్స్ ద్వారా ఇస్తున్నట్టుగా ఒక పిక్చర్ క్రియేట్ చేశారు. ఆ పిక్చర్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న ప్రజలు నమ్ముతున్నారు. దాని వెనకాల ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ విజను, లేకపోతే హానెస్టీ, ఇవన్నీ చూస్తారా? మనకేమొస్తుందనేది చూస్తారా? అలా చూసినప్పుడు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుంది, నవరత్నాలు అంటూ అన్ని రత్నాల్లో తీసుకెళ్ళి డబ్బులు నేరుగా ప్రజలకు చేరువ చేస్తుంది. అటువైపు ఆలోచిస్తారా? లేకపోతే విజను, అభివృద్ధి, లేకపోతే భవిష్యత్తు అంటున్న పెమ్మసాని వైపు ఆలోచిస్తారా? ఎక్కడో ఒక దగ్గర చేంజ్ అనేది మొదలవ్వాలి. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజల్ని ఒక రకమైన మభ్యపెట్టడం దానికి గురి చేశారు. ఏంటి? నేను లేకపోతే, జగన్ అనే మామయ్య లేకపోతే, జగన్ అనే అన్నయ్య లేకపోతే, జగన్ అనే బిడ్డ లేకపోతే మీరు బతకలేరు అని క్రియేట్ చేశారు అనే ఒక పిక్చర్ని క్రియేట్ చేశారు. బట్ ఇప్పుడు మనలాంటి వాళ్ళం అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక పోటీతత్వం, ఒక స్పోర్ట్ని తీసుకున్నా, ఒక ఎడ్యుకేషన్ తీసుకున్నా, మెరిట్ని సాధించే విషయం తీసుకున్నా, అలాగే ఇప్పుడున్న ఈ ఎలక్షన్స్ విషయంలో ఈ ఎలక్షన్స్కి సంబంధించి నెక్స్ట్ ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అంటే ఒక పోటీ ఉంది. ఈ పోటీలో ఇప్పుడున్న ప్రజల్ని నిందించడం కన్నా వాళ్ళల్లో చైతన్యం తీసుకురావాలంటే మనలాగా చదువుకున్న వాళ్ళు మనం ఒక రైట్ క్యాండిడేట్ని చూస్ చేసుకొని వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చి సంక్షేమం ఎలాగూ కంటిన్యూ అవుద్ది.
ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం, ఇల్లు కట్టించడం, సంక్షేమ పథకాలు జగన్ వచ్చి ఏమి క్రియేట్ చేయాల. ఈ జగన్ ప్రభుత్వం వచ్చి ఏం క్రియేట్ చేయాలి. అవి కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నాయి, కొన్ని ప్రభుత్వాల నుంచి ఉన్నాయి. ఇతను వచ్చి అవన్నీ కొత్తగా తీసుకురావాలి. నేను లేకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తారనేది కంప్లీట్గా రాంగ్. అంటే రూరల్లో ఉండేటువంటి వాళ్ళు, పేద ప్రజలు, సంక్షేమం అందుకుంటున్నటువంటి వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారా మీరు చెప్తున్నట్టు? అదే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మెయిన్ మీలాంటి మీడియా సంస్థల ద్వారా, మీలాంటి వాళ్ళ ద్వారా మెయిన్ ఇప్పుడు తీసుకురావాల్సిన చైతన్యం ఏంటంటే, ఏదైతే అపోజిషన్ పార్టీ, ఏదైతే ప్రభుత్వం చేస్తున్న పార్టీ ఒక అభూత కల్పన, నేను లేకపోతే ఈ పథకాలు ఆపేస్తా అంటున్నారు, వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వాలు ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఈజ్ మస్ట్. మన తరాలు, మన రాబోయే తరాలు, మన పిల్లలు నెక్స్ట్ 30 సంవత్సరాలు. ఈరోజు నా 1 year బ్యాక్ నేను సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తాను. నాకు నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్స్ నన్ను అప్రోచ్ చేశారు, ట్రైనింగ్ కావాలన్నా, జాబ్ లేదన్నా అని. నేను ఒకటే చెప్పాను, సంవత్సరానికి 1,00,000 మంది ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో 5 లక్షల మంది ఇంజనీర్స్ లెట్ అస్ అస్యూమ్ బయటకు వస్తే ఒక్కళ్ళకన్నా జాబ్ ఉందా? జెన్యూన్ జాబ్, వాలంటీర్ జాబ్స్, సచివాలయ జాబ్లు ఇవి కాకుండా జెన్యూన్ ఇంజనీర్ అనేవాడికి జాబ్ ఉందా? వాడు హైదరాబాద్ అన్న పరిగెత్తాలి, చెన్నై అన్న పరిగెత్తాలి, కుటుంబాలను వదిలేసి ఎక్కడికి పరిగెత్తాలి. అదే మనం ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటే ఇక్కడే మనకి ఇండస్ట్రీస్ వస్తాయి. సమ్హౌ వీ నీడ్ టు రొటేట్ ద ఎకానమీ. అది జరగాలంటే జనసేన బలపరిచిన టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారిని, పెమ్మసాని చంద్రశేఖర్ గారు వెల్ సెటిల్డ్, ఆయన డాక్టర్. పవన్ కళ్యాణ్ తీసుకుంటే మిగతా హీరోల్లాగా 1000 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. బట్ కానీ తను జెన్యూన్గా తన టైం అంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఏదైతే తన కుటుంబం తినాలో జెన్యూన్గా సంపాదిస్తున్నాడు. ఇక్కడ అక్రమంగా సంపాదించి రక్తపు కూడిని తీసుకెళ్లి కుటుంబానికి పెట్టాల్సిన అవసరం వీళ్ళిద్దరికీ లేదు. సో మనం ఏం చేయాలంటే జెన్యూన్ క్యాండిడేట్ని చూస్ చేసుకోవాలి. సంక్షేమ పథకాలు కంటిన్యూ అవుతాయి. జెన్యూన్ అని చంద్రశేఖర్ ఎందుకు అనిపించింది మీకు? అంటే వెల్ సెటిల్ కాబట్టి జెన్యూన్ అనుకుంటారు. మొన్న నామినేషన్ వేశారు, ఆయన మాట్లాడితే జెన్యూన్ అనుకుంటారా? మొన్న నామినేషన్ వేశారు. ఆయన జెన్యూన్గా సంపాదించిన సంపాదన ఇక్కడ లేరు. ఆయన ఎన్ఆర్ఐగా ఆయన కెరీర్ పరంగా అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయ్యారు. 5,700 crores ఆయన చూపించారు ఆయన నామినేషన్. సో అలాంటి వ్యక్తికి ఇక్కడ మళ్ళా ఒక అవినీతితో కూడిన రూపాయిని సంపాదించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. నేను నమ్మా. ఓ పక్కన పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నా సరే, ఆయనకి జెన్యూన్గా అక్రమంగా సంపాదించి తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన పాలిటిక్స్ పక్కన పెడితే ఒక యాడ్ చేసుకుంటే 100 కోట్లు, సంవత్సరానికి 4 సంతకాలు పెడితే 1000 కోట్లు వచ్చి జేబులో పడతాయి. 4 సినిమాలు 2 యాడ్లు, 1000 కోట్లు వచ్చి చేతిలో పడతాయి. అలాంటిది నిన్న ఆయన నామినేషన్ వేసినప్పుడు ఆయన సంపాదన ఎంత చూసాం? 117 కోట్లు ఆస్తి, 67 కోట్లు అప్పు. ఎంతమందికి అప్పు ఉన్నారో లిస్టు చూసాం. ఆయన ఎంతమందికి సేవ చేశారో చూసాం. ఆయనేమో వెరీ క్లియర్గా నేను కౌలు రైతుల్ని ఆదుకోవటం కోసం 20 కోట్ల వరకు ఆయన దానం చేస్తే, సొంత డబ్బులు దానం చేస్తే, ఇంకో మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఒక్క రైతునన్నా, జెన్యూన్ రైతుని, పట్టా పాసుబుక్ ఉన్న ఒక్క రైతుకైనా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఇతను ప్రభుత్వం నుంచి ఫలితం చూడలేదా అని అడిగాడు. పవన్ కళ్యాణ్ క్లియర్గా ఏం చెప్తున్నాడంటే కౌలు రైతులకి నువ్వు పట్టించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి కౌలు రైతుని అనే పదం రాకుండా రైతుల గురించి మాట్లాడతా అంటే ఎవరు మభ్య పెడుతున్నారు? ఇక్కడ జెన్యూనిటీ అనేది మనం గ్రహించాలి. గ్రహించినప్పుడు రైట్ గవర్నమెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ పోటీ ఉంది. ఈ ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది పక్కన పెడితే మనం చైతన్యం తీసుకురావాలి. మీలాంటి వాళ్ళ ద్వారా చైతన్యం తీసుకురొచ్చి మనం ఈ ఎలక్షన్లో మనం విన్ అయ్యి రైట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే సంక్షేమం కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ 30 సంవత్సరాలు మన తరాలు, మన బిడ్డలు, మన రాబోయే తరాలు కూడా బ్లెస్ అవుతారు.